ఫ్రెండ్స్, ప్రతి అబ్బాయికి లైఫ్లో డ్రీమ్స్ ఉంటాయి అన్నమాట. మనం డ్రీమ్ బైక్ కొనుక్కోవాలి, డ్రీమ్ కార్ కావాలి, అండ్ ఇంకొకటి డ్రీమ్ గర్ల్, అతి ముఖ్యమైనది అనమాట ఇది. సో ఇట్లాంటివన్నీ మన లైఫ్లోకి రావాలని చెప్పేసి కష్టపడుతుంటారు ప్రతి అబ్బాయి. అలాగే నాకు కూడా ఒక డ్రీమ్ కార్ అయితే ఉంది. ఈ కార్ నడపాలని చెప్పేసి కార్ ఈ మన ఛానల్లోకి తీసుకొచ్చి చూపించాలని చెప్పేసి చాలా ట్రై చేస్తాను. 2 years నుంచి ట్రై చేస్తూనే ఉన్నాను. ఎట్టకేలకు ఇప్పటికైతే దొరికింది. ఈ వీడియోలో మీరు నా డ్రీమ్ కార్ చూడబోతున్నారు. ఇదే నా డ్రీమ్ కార్, మినీ కూపర్ ఎస్. ఇది నార్మల్గా కన్వర్టబుల్ మోడల్ కూడా ఉంటుంది. కన్వర్టబుల్ మోడల్ చాలా ఇష్టం నాకు. కాకపోతే ప్రజెంట్ ఇండియాలో కన్వర్టబుల్ మోడల్ అయితే వెళ్ళిపోయింది, ఇండియా నుంచి తీసేస్తారు దాన్ని. ఓన్లీ మొత్తం 3 మోడల్సే మినీ అమ్ముతున్నారు ఇప్పుడు. మినీ కూపర్ ఎస్, మినీ ఎలక్ట్రిక్, మినీ కంట్రీ మ్యాన్, ఈ 3 అమ్ముతున్నారు. అండ్ దీనిలో ఇంకొక మోడల్ కూడా ఉంటుంది మినీ కూపర్ లో, JCW అని చెప్పేసి, జాన్ కూపర్ వర్క్స్ అని. అది ఇంకా బాగుంటుంది, దాని ఇంకా పవర్ ఎక్కువ ఉంటుంది దీంతో కంపేర్ చేస్తే. అది కూడా తీసేస్తారు ఇండియాలో నుంచి. ఇండియా నుంచి JCW వెళ్ళిపోయింది అండ్ కన్వర్టబుల్ మోడల్ వెళ్ళిపోయింది. ప్రెజెంట్ కొనుక్కోవాలనుకుంటే ఇది ఒక్కటే ఉంది. ఇది 3rd జనరేషన్ మోడల్. ఫస్ట్ జనరేషన్ 2000 అట్లా వచ్చింది. ఇప్పుడు 3rd జనరేషన్ నడుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ 4th జనరేషన్ కి వెళ్ళారనుకోండి, కంప్లీట్ ఎలక్ట్రికల్ లాగా అనిపిస్తుంది. అది మనకి మినీ ఫీలింగ్ అయితే పోతుంది. సో ఇది బెస్ట్ అని చెప్పొచ్చు. 3rd జనరేషన్ మీకు లుక్ వైజ్ చాలా బాగుంటది. ఈ కార్ నాకు ఎక్కడ కనపడినా కానీ మినీ నాకు రోడ్డు మీద కనిపిస్తే నా కళ్ళు అటు వెళ్ళిపోతాయి. అండ్ ఒక్కసారి ఫాలో అవుతూ వెళ్ళిపోతుంటా కూడా నేను రోడ్డు మీద ఏ పని చేస్తున్నాను, ఏ పని మీద వెళ్తున్నా కూడా తెలియకుండా మినీని ఫాలో అవుతూ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి నేను. అండ్ ఈవెన్ మలేషియా వెళ్ళినప్పుడు కూడా నాకు 1990s మినీ కనిపించింది. కార్లో వెళ్తున్నా కానీ పక్కకు ఆపి మరి దాని వీడియో కూడా తీసుకున్నా. అది మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూడొచ్చు. అంత ఇష్టం మినీ అంటూ నాకు. మినీ ఇంతకుముందు ఇండిపెండెంట్ బ్రాండ్గా ఉండేది. 1996లో BMW తీసేసుకుంది. ఇప్పుడు ఇంజన్స్ కూడా మీకు BMW ఇంజన్స్ అయితే దీనిలో ఉంటాయి. మినీని బాగా పాపులర్ చేసింది మిస్టర్ బీన్ అని చెప్పొచ్చు. మిస్టర్ బీన్ 1977 మినీని తన వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇది చాలా పాపులర్ కారు ఆ టైంలో. కాకపోతే ప్రాక్టికల్గా అంత బాగుండవు అనమాట మినీ. మీరు నార్మల్ ప్రాక్టికల్గా యూజ్ చేయాలంటే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. అందుకే ఇవి ఎక్కువ మంది తీసుకోరు. ఓన్లీ కొంచెం డిఫరెంట్గా ఉంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించే వాళ్ళు అండ్ డ్రైవింగ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మాత్రమే మినీని అయితే ప్రిఫర్ చేస్తారు. ఇది నన్ను ఎంత ఇన్స్పైర్ చేసిందంటే, దీని లోగో చూడొచ్చు మీరు. మినీ లోగో మీరు అబ్జర్వ్ చేస్తే, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ లోగో మీరు అబ్జర్వ్ చేసినా కానీ మీకు కొద్దిగా పోలికలు అయితే కనిపిస్తాయి. ఈ వింగ్స్ అయితే ఉన్నాయో అవి కొద్దిగా ఇన్స్పైర్ చేసినాను. మీరు ఆ లోగో ఈ లోగో కంపేర్ చేసినా కానీ మీకు అర్థమైపోయింది. ఈ కార్ ప్రజెంట్ మన ఇండియాలో కొనాలంటే ఎక్స్-షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి 42,70,000 రూపాయలు. 42,70,000 రూపాయలకి మీకు ఓన్లీ కార్ ఒక్కటే ఇస్తారు వీళ్ళు. అండ్ మిగతావన్నీ ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అనమాట. ఒక్కొక్కటి చెప్తా చూడండి. ఈ లెదర్ సీట్స్ కావాలనుకోండి మీకు, వీటికి 1,60,000 రూపాయలు పెట్టాలి. సన్ రూఫ్ చూడడానికి చాలా చిన్నగా కనిపిస్తుంది కదా, కాకపోతే ఇది మీకు కావాలంటే 1,40,000 ఎక్స్ట్రా పెట్టాలి. మినీ వైడ్ ప్యాకేజ్ అంటే మినీ నావిగేషన్ సిస్టమ్ కానీ, యాపిల్ కార్ ప్లే ఇవన్నీ కలుపుకొని 2,15,000 ఎక్స్ట్రా పెట్టాలన్నమాట. ఇన్ని పెట్టినా కానీ ఆండ్రాయిడ్ ఫోన్స్ వాడే వాళ్ళకి చేదు వార్త ఏంటంటే, దీనిలో మీకు ఆండ్రాయిడ్ ఆటో ఉండదు. ఓన్లీ యాపిల్ కార్ ప్లేకి సపోర్ట్ చేస్తుంది, అది కూడా వైర్లెస్. హార్మన్ కార్డ్ అండ్ హైఫై సౌండ్ సిస్టమ్ కావాలంటే 1,25,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి. నేపాల్ లెదర్ స్టీరింగ్ వీల్ 32,000 రూపాయలు. పియానో బ్లాక్ ఎక్స్టీరియర్ 30,000. అండ్ స్ట్రైప్స్ కనిపిస్తున్నాయి కదా, బానెట్ స్ట్రైప్స్, వీటికో 12,000. ఇట్లా మీకు చేసుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మీరు ఎక్స్ట్రాగా పెట్టి తీసుకోవాలి. వీళ్ళు ఎక్స్-షోరూమ్ ప్రైస్లో వీటన్నీ ఇంక్లూడ్ ఉండవు. ఓవరాల్గా ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని మీకు ఆన్ రోడ్కి కార్ రావాలంటే 62 లక్షలు 63 లక్షలు అయితే పడుతుంది. చాలా మంది అంటారు 60 లక్షలకి ఫార్చునర్ వచ్చేస్తుంది, లేకపోతే మర్సిడీస్ GLA వచ్చేస్తుంది, ఆడి Q3 వస్తుంది, ఇంకొద్దిగా యాడ్ చేసుకుంటే BMW X3 వస్తుంది. ఇది ఎందుకు తీసుకోవాలి 60 లక్షలు పెట్టి బుడ్డ కార్ అని చెప్పేసి చాలా మందికి క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది. ఎందుకు తీసుకోవాలో లాస్ట్లో చెప్తాను. సో దీనిలో మీకు చాలా మైనస్లు అయితే ఉంటాయి. ఇది ప్రాక్టికల్గా చెప్పాక 60 లక్షలు పెట్టి మీరు ఫార్చునర్ తీసుకుంటే, లేకపోతే మెర్సిడీస్ కానీ BMW ఆడి తీసుకుంటే మీకు అది ప్రాక్టికల్గా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రాపర్ 5 సీటర్తో వస్తుంది. ఫ్యామిలీ ప్రశాంతంగా వెళ్ళొచ్చు. అంత డబ్బులు పెట్టి కారు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మనం ప్రాక్టికాలిటీ కూడా ఆలోచిస్తాం. దీనిలో ప్రాక్టికల్గా చూస్తే మాత్రం ఈ కారు మీకు 2 సీటర్ అని చెప్పొచ్చు. ఇద్దరు మాత్రమే కూర్చొని వెళ్ళగలరు లాంగ్ రైడ్స్కి అయితే మాత్రం.
ఒక నలుగురు ఐదుగురు కూర్చోాలంటే మాత్రం చాలా ఇబ్బంది పడాలి. చూపిస్తారండి, చాలా చిన్న కార్ ఇది. ఫస్ట్ డైమెన్షన్స్ గురించి మాట్లాడదాం. ఇది మీకు జస్ట్ లెంత్ 3.9 మీటర్సే ఉంటుంది, హైట్ వచ్చేసరికి 1.4 మీటర్స్ హైట్ ఉంటుంది. దీని గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది, 146 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. నేను నార్మల్ ఫస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు భయం వేసింది ఎక్కడ తగులుతాయి స్పీడ్ బ్రేకర్స్ అని చెప్పేసి. సో ఇదైతే తగలట్లేదు, పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా బాగానే వెళ్తుంది. చిన్నగా వెళ్ళాలి, కాకపోతే ఫాస్ట్గా వెళ్తే మొత్తం తగులుతుంది. పాట్ హోల్స్ దగ్గర కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలి. నెక్స్ట్ ఈ కార్ మీరు సైడ్ నుంచి చూడండి, జస్ట్ దీనిలో మీకు అటు సైడ్ ఇటు సైడ్ 2 డోర్సే కాదు, 2 డోర్సే ఉంటాయి. మీకు బ్యాక్ సైడ్లోకి వెళ్ళాలంటే డోర్ ఉండదు, మీరు ఫ్రంట్ సీట్కి వెళ్ళి కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి బ్యాక్ సీట్కి వెళ్ళాలి. ఎలాగో చూపిస్తారండి. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తారు కదా, ఇక్కడ చూడొచ్చు ఫ్రేమ్ ఉండదు, చాలా బాగుంటుంది. ఇది నాకు బాగా నచ్చుతుంది దీనిలో. అండ్ ఈ సీట్ని మనం కంప్లీట్గా ముందు కనాలి. ఇది ఈజీగా వస్తుంది. కొద్దిగా ఎక్సర్సైజ్ చేయాలని చెప్పా కదా, ఇక్కడ ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. దీన్ని ఇట్లా అనేసి ముందుకు అనేసి ఇప్పుడు లోపలికి వెళ్ళాలి. ఇంత కష్టపడాలి లోపలికి వెళ్ళాలంటే. మీరు బ్యాక్కి వెళ్ళినా కానీ ఇక్కడ ఇద్దరే చూడొచ్చు, ఓన్లీ ఇద్దరికి మాత్రమే సీటింగ్ అయితే ఉంటుంది. సీట్స్ కంఫర్టబుల్గానే ఉంటాయి, కాకపోతే లాంగ్ రైడ్స్కి ఇబ్బంది పడతారు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ వెనక్కి అనుకున్నారు అనుకోండి, చూపిస్తాను మీకు. మీరు బ్యాక్ సైడ్ కూర్చున్నా కానీ ఒకవేళ మీరు హైట్ ఎక్కువ ఉంటే చాలా ఇబ్బంది పడతారు. మీ మోకాలు వెళ్ళి ముందు సీటు తగులుతూ ఉంటాయి, చాలా అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ సీటింగ్ కూడా. ఇక్కడ కూడా ఇది ప్లాస్టిక్ ఫినిషింగ్ ఇచ్చారు. సో ఇది మీరు చేతులు పట్టుకున్నప్పుడు చాలా హార్డ్ అనిపిస్తూ ఉంటుంది. సో అంత కంఫర్టబుల్ అయితే బ్యాక్ సైడ్ సీటింగ్ అయితే ఉండదు. మళ్ళీ మీరు వెళ్ళాలంటే ముందు సీట్లు రెండు సీట్లను ముందు కనుక్కొని దిగాల్సి వస్తుంది. సో ఎక్కడం దిగడం ఇబ్బంది, కూర్చోవడం లాంగ్ రైడ్స్ కూడా బ్యాక్ సీట్లో ఇబ్బంది, ఎందుకంటే చిన్న కార్ కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. బ్యాక్ సీట్లో బాగా నచ్చింది, మనకి బాటిల్ హోల్డర్స్ ఉన్నాయి, బాటిల్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ముందు సీట్లో కొద్దిగా అన్కంఫర్టబుల్ ఉంటుంది, సైడ్స్కి మనకి బాటిల్ హోల్డర్స్ అయితే అసలు పెట్టడానికి కూడా ఉండదు మనకి. మీరు సైడ్ డోర్స్ చూడవచ్చు, కానీ ఇక్కడైతే ఉంది డ్రైవర్ దగ్గర. ఇక్కడ మనం బాటిల్ పెట్టామనుకోండి, ఈ స్విచెస్ అని మనకి బ్లాక్ అయిపోతాయి, వీటిని మనం యాక్సెస్ చేయలేము. స్టోరేజ్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది, గ్లో బాక్స్ స్టోరేజ్ కూడా మీకు చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చెప్పా కదా, స్టోరేజ్ స్పేస్ అనేది నిల్ అనమాట. పర్స్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది, పర్స్ ఎక్కడ పెట్టాను నేను. దీనిలో మనకి వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంటుంది ఇక్కడ. కాకపోతే కామెడీ ఏంటంటే, ఒకవేళ మీరు ఈ కార్ కొన్న వాళ్ళు ఖచ్చితంగా ఐఫోనే కొంటారు, ఎందుకంటే యాపిల్ కార్ప్లేకి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ప్రో మ్యాక్స్ కానీ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఛార్జింగ్ పెట్టడానికి అయితే కష్టం, అసలు పెట్టలేము మనం, ఛార్జింగ్ వెళ్ళదు, పట్టదు ఇది. ఒకవేళ మీరు ప్రో తీసుకుంటే మేబీ పట్టొచ్చు, చిన్న సైజ్ ఫోన్ కాబట్టి. ఇలా స్టోరేజ్ పరంగా అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ కార్లు అయితే ఉంటాయి, చిన్న కార్ కాబట్టి. అండ్ బూట్ స్పేస్ కూడా చెప్పడం మర్చిపోయాను, బూట్ స్పేస్ కూడా దీన్ని మీకు చాలా తక్కువ ఉంది, 211 లీటర్స్ అయితే బూట్ స్పేస్ అయితే ఉంటుంది. అమ్మో ఇన్ని మైనస్లు ఉన్నాయి, మరి దీనిలో ఏంది పాజిటివ్ అంటే ఇది పాజిటివ్. ప్రతిసారి కార్లో కొంచెం మీరు డ్రైవ్ చేస్తారనుకోండి, మీ ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ దీనిలో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఇదే దీనిలో మేజర్ పాజిటివ్. ఎవరైతే డ్రైవింగ్ సీట్లో కూర్చొని నడుపుతారో వాళ్ళకి మాత్రమే అది తెలుస్తుంది, వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేయగలరు. సో వాళ్ళకి ఇందాక నేను చెప్పిన మైనస్లన్నీ చాలా చిన్నగా కనిపిస్తాయి అనమాట. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ముందు చాలా బాగుంటుంది. డ్రైవ్ చేయాలి కానీ మీరు ఒకసారి డ్రైవ్ చేస్తే మాత్రం మీకు గో కార్టింగ్ వెళ్ళి మీరు కార్ నడుపుతుంటారు కదా, ఆ ఫీల్ మీకు రోడ్డు మీద ఈ కార్ అయితే ఇస్తుంది. స్టీరింగ్ కూడా చాలా హార్డ్ ఉంటుంది, గో కార్టింగ్ లాగా మీకు స్టీరింగ్ అయితే లైట్ అయితే ఉండదు, చాలా హెవీ అయితే ఉంటుంది. ఇంకా బుడ్డి కార్ వాళ్ళ అడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా, మీకు సిటీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఈజీగా మనం సిటీలో మూవ్ అవ్వచ్చు కార్ తీసుకొని, పార్కింగ్ దగ్గర ఇబ్బంది ఉండదు, ఎక్కడ చిన్న స్పేస్ ఉన్నా కానీ పార్కింగ్ చేసేయచ్చు. అండ్ లైన్ స్విచ్చింగ్ కూడా చాలా ఈజీ ఉంటుంది. ఇది మీకు బాడీ రోల్ అనేది ఉండదు. ఈవెన్ కార్నరింగ్ కూడా చాలా బాగుంటుంది, చెప్పే కదా అతుక్కొని వెళ్తుంటుంది కార్నర్స్లో కూడా. డ్రైవింగ్ పరంగా మీకు రోడ్స్ బాగున్నాయి, స్మూత్గా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు రఫ్ రోడ్స్లో వెళ్ళారో చుక్కలు చూపిస్తుంది కారు. మీకు సస్పెన్షన్ చాలా స్టిఫ్ అయితే ఉంటుంది, ప్రతి చిన్న పాట్ హోల్ కానీ ఏదైనా ప్రతి ఒక్కటి మీకు లోపలికైతే తగులుతుంది. అదే మీరు హైవేలో వెళ్ళేటప్పుడు, ఫ్లాట్ రోడ్స్ వెళ్ళేటప్పుడు మాత్రం ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఇంకొకటి రోడ్ ప్రెజెన్స్ కూడా ఈ కార్ ది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరూ దీన్ని తిరిగి చూస్తూ ఉంటారు, చూడడానికి షిఫ్ట్ లాగా అనిపిస్తుంది. కానీ మీరు రియల్ లైఫ్లో చూసారనుకోండి, షిఫ్ట్కి దీనికి నక్కకి నాగలోకాలు కూడా తేడా ఉంటుంది. దీనిలో ఇంజన్ గురించి మాట్లాడుకుంటే, ఇంజన్ మీకు 2 లీటర్ ఇంజన్, ఇన్లైన్ 4 సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది ఇంజన్ పవర్ వచ్చేసరికి 178 HP ప్రొడ్యూస్ చేస్తుంది, టార్క్ వచ్చేసరికి 280 Nm టార్క్ అయితే ఉంటుంది. ఈ పవర్ఫుల్ ఇంజన్, చిన్న కార్ ఇది, ఇంత చిన్న కార్లో 2 లీటర్ ఇంజన్ అంటే మీరు ఇంకా అర్థం చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ మీకు చాలా బాగుంటుంది. 0 to 100 6.7 సెకండ్స్లో వెళ్ళగలదు. టాప్ స్పీడ్ వచ్చేసరికి 235 km/h స్పీడ్లో వెళ్ళగలదు. అండ్ దీనిలో ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 44 లీటర్స్ ఉంటుంది. మైలేజ్ వచ్చేసరికి 12 to 14 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని గేర్ బాక్స్ కూడా మీకు
7 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది, 7 స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. దీనిలో ఇంకా స్టెప్ట్రానిక్ అని చెప్పేసి స్పోర్ట్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. ఒకవేళ మీరు స్పోర్ట్ ట్రాన్స్మిషన్ తీసుకున్నారనుకోండి, ఎక్స్ట్రాగా మళ్ళీ దానికి 30,000, 26,000, 30,000 మళ్ళీ దానికి ఒక ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. మీరు ఇదే ఇంజన్ BMW X1లో షేర్ చేస్తుంది, BMW 2 సిరీస్లో ఉంటుంది. అండ్ కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు వస్తున్న BMW X1 అయితే అండర్ పవర్డ్ ఇంజన్ అయిపోయింది అది. కానీ వాటిలో ఇంజన్ షేర్ చేసినా కానీ, అది ఇదే ఇంజన్ ఉన్నా కానీ మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ వాటిని నడిపిన ఫీలింగ్, దీన్ని నడిపిన ఫీలింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఇది మీకు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. వాటితో మనం అసలు కంపేర్ కూడా చేయలేము. నెక్స్ట్ ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం సేఫ్టీ కూడా దీనిలో మీకు 5 స్టార్ రేటింగ్ అయితే ఉండదు. ఇది ఎన్క్యాప్ రేటింగ్ వచ్చేసరికి దీనిది 4 స్టార్ రేటింగ్ అయితే ఉంటుంది. 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. ఇవి కూడా ఉంటాయి, ABS, EBD, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్, ఇట్లా మీకు అన్నీ ఉంటాయి. కాకపోతే సేఫ్టీ పరంగా అయితే మాత్రం దీనిలో మీకు ఎక్కువ స్కోర్ చేయలేదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి అంత సేఫ్టీ అయితే ఉండదు. అన్నీ ఉంటాయి. మీకు డిస్క్ బ్రేక్ కూడా మీకు 4 వీల్స్కి డిస్క్ బ్రేక్ ఉంటాయి. అండ్ టైర్స్ కూడా మీకు రన్ ఫ్లాట్ టైర్స్, మీకు పంచర్ అయినా కానీ వెళ్ళగలవు. మీకు 50-60 కిలోమీటర్స్ వరకు వెళ్ళగలవు. ఒక సర్టెన్ స్పీడ్ అంతే, ఒక 50-60 స్పీడ్లో మీరు వెళ్ళొచ్చు, పంచర్ షాప్ వరకు అయితే వెళ్ళొచ్చు. ఇట్లా సేఫ్టీ పరంగా అయితే అన్నీ ఉన్నాయి. కానీ ఓవరాల్ రేటింగ్ అయితే మీకు 4 స్కోర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా సౌండ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడే, దీనిలో మీకు హమ్మం కార్డన్ సౌండ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇది ఆప్షనల్. ఒకవేళ మీరు తీసుకుంటే 1,25,000 ఎక్స్ట్రా పెట్టాలి. దీనికి సౌండ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది, ఒకసారి వినండి. సౌండ్ విన్నారు కదా, చాలా బాగుంటుంది. సౌండ్ ఎక్స్పీరియన్స్ కూడా మీరు డ్రైవింగ్ చేస్తూ ఎంజాయ్ చేయొచ్చు సౌండ్ని. ఇది ఓవరాల్గా నా డ్రీమ్ కార్ గురించి అయితే. నేను కంప్లీట్గా ఏం చూపించలేదు, ఈ సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అని చెప్పేసి నార్మల్ కార్ చూపించినట్టు. ఎందుకంటే ఇది ఎక్కువ మంది కొనరు, ఎందుకంటే ఇది ప్రాక్టికల్ కార్ అయితే కాదు. మీరు అంతా ఖర్చు పెట్టి 60 లక్షలు పెట్టి కారు మ్యాక్సిమం ఎవరు తీసుకోరు. ఎవరైతే పిచ్చోళ్ళు ఉంటారో, మినీ పిచ్చోళ్ళు ఉంటారో అనమాట, వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్పేది. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్, డ్రైవింగ్ పిచ్చోళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది డిసప్పాయింట్ చేయదు, చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా కాస్ట్ ప్రకారం అయితే మాత్రం చాలా ఎక్కువ కాస్ట్, ఇది ఓవర్ ప్రైజ్ అని చెప్పొచ్చు ఈ కారు. ఇది వీడియో అయితే. మీ డ్రీమ్ కార్ ఏంటిది? ప్రతి ఒక్కరికి డ్రీమ్ కార్ అయితే ఉంటుంది కదా, మీ డ్రీమ్ కార్ ఏంటిది? లేదు మీ డ్రీమ్ బైక్ ఏమైనా ఉన్నా, మీ డ్రీమ్ బైక్, మీ డ్రీమ్ కార్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా చదువుతాను. ఎవరెవరు ఏ డ్రీమ్స్ ఉన్నాయి మీ లైఫ్లో, అవన్నీ మీరు అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇది వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.